ఈ రోజుల్లో సంఘాల్లో ఏమైపోతుందంటే, తన సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడుతుంటే చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయేవారు కొంతమంది, మా విషయాలు ఎందుకులే అని చెప్పడం దాచిపెట్టుకునేవారు కొంతమంది. కానీ నీవు ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే నీకు ఎవరు ఉండాలంటే, ఈ భూమి మీద దేవునికి నీకు ఒక మధ్యవర్తి ఉండాలి. ఆ మధ్యవర్తి ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడుగా ఉండాలి. ఎలా ఉండాలండి? చాలా ఫెయిత్ఫుల్, నమ్మకస్తుడు కావాలి. అంటే దేవునితో నడిచే వ్యక్తి కావాలి. అంటే దేవుడు ఆ సేవకుడు కలిసిపోయే వ్యక్తులుగా ఉన్నప్పుడే తన హృదయాన్ని దేవుడు తెరిచి మాట్లాడతాడు. చూడండి, ఎప్పుడైతే ఏలి యాజకుని విషయం సమూయేలు బయటకు తీసుకొని వచ్చాడో, దాని తర్వాత సమూయేలు ప్రవక్తగా నిర్ణయించబడినాక దేవుడు ప్రతి విషయం మాట్లాడడం ప్రారంభించాడు. సౌలుని ఎన్నుకోవడం విషయం ప్రారంభించాడు, దావీదుని ఎన్నుకునే విషయం ప్రారంభించాడు, సౌలు పొరపాటును చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడు ఏది కూడా సమూయేలుకి దేవుడు దాచలేదండి. ఎంత చక్కటి అది! నిజంగా ఆయన మరి సమర్పించుకున్న నాటి నుంచి చివరి వరకు కూడా దైవికమైనటువంటి నమ్మకత్వంతో కొనసాగిన మధ్యవర్తి దేవుని బిడ్డలారా. ఈ సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను, కొంతమందికి కాపర్లు ఉండరు, కొంతమందికి నాయకులు ఉండరు, కొంతమందికి నీ గురించి వెల చెల్లించేటువంటి మధ్యవర్తులు ఉండరు. ఎటు గాలి పటం, ఎటు గాలి వస్తే అటు పోతుంటే, ఎటు పోతే అటు పోతుంటారు. వారి విషయంలో దేవుడు ఎవరిని లెక్క అడగలేడు దేవుని బిడ్డలారా. అందుకని ఈ రోజుల్లో చూడండి, పిచ్చుకకి ఏముంటుంది? గూడు ఉంటుంది, ఉంటుందా? చూడండి, దేనికైనా ఒక షెల్టర్ ఉంటుంది. నీ షెల్టర్ ఎవరు అని అడిగితే, నేను అన్ని సంఘాలు తిరుగుతానండి, అన్ని చర్చెస్కి వెళ్తుంటా, అన్ని బోధలు వింటుంటా, అన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకుంటుంటా. చాలా మంచిది నువ్వు అన్ని సంఘాలు తిరగడం, అన్నీ తెలుసుకోవడం మంచిదే. కానీ నీకు నడిపించే మధ్యవర్తి ఎవరు అనే ప్రశ్న నీకు వేసినప్పుడు ఏం చెప్పగలుగుతావు? దేవుడు ఆ వ్యక్తి ద్వారా నీ పింటు పిండితో మాట్లాడతాడు. అలాంటప్పుడు నువ్వేం చేసుకోవాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఇక్కడ చూడండి, అందుకని ఇర్మియా వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ ఇర్మియా ప్రవక్తతో దేవుడు వాళ్ళ మార్గాన్ని చక్కదిద్దుకోమని చెప్పు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనని చక్కదిద్దుకోమని చెప్పు, వారి జీవితాన్ని చక్కదిద్దుకోమని చెప్పని ఇదే ప్రభువైన యెహోవా వాక్కని ఇర్మియాలో నుంచి యూదావారులారా అని మాట్లాడుతున్నాడు. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ప్రవర్తనను చక్కదిద్దుకోండి. యూదావారు దేవునికి ఇష్టలు కారా? ప్రియమైన వారు కాదా? దేవుడు వారితో మాట్లాడలేడా? ఎందుకు ఇర్మియా వచ్చి అక్కడ ప్రవచనం చెప్తున్నాడు? మీ మార్గాలని, మీ క్రియలని చక్కపరుచుకొనుడి. ఎందుకు చక్కపరుచుకోవాలి? మీ పద్ధతులు బాగా లేవు, మీ క్రియలు బాగా లేవు. అంటే చూడండి, దేవుడు మంచైన సేవకుని ద్వారా మాట్లాడతాడు, నీ జీవితంలో హెచ్చరికైన సేవకుని ద్వారా మాట్లాడతాడు, నీ జీవితంలో దిద్దుబాటైన సేవకుని ద్వారా మాట్లాడతాడు, నీ జీవితంలో ఆశీర్వాదమైన ఎవరి ద్వారా మాట్లాడతాడండి? సేవకుని ద్వారా. నువ్వు అపార్థం చేసుకొని దేవుని యొక్క వాక్కుని తప్పుగా భావించి విడిచిపెట్టి వెళ్ళిపోయిన గొర్రెలు ఇంతమంది ఉన్నారండి మినిస్ట్రీలో, ఆయా సంఘాల్లో. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే, ఈ మధ్యవర్తి దేవుడు నా కోసం నిర్ణయించబడిన వ్యక్తి అని వారు నమ్మట్లేదు కాబట్టి దేవుడి యొక్క వాక్కుని వారు తోసేస్తున్నారు, సేవకుని కాదు దేవుని బిడ్డలారా. అందుకని నిజంగా భయము నొంది పాపము చేయకూడని బైబిల్ చెప్తుంది. ఈ దినాలు ఏ దినాలంటే గడగడ గడగడ వణికే దినాలు దేవుని బిడ్డలారా. దేవుడు మనతో మాట్లాడుతుంటే మనము భయపడాలి. దేవుడు మనల్ని దర్శిస్తుంటే మనం ఏం చేయాలంటే, అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అంత స్వల్పమైపోతుంది ఈ రోజుల్లో. వాక్యం చెప్తుంటే నవ్వేవారు కొంతమంది అయితే, అపహసించేవారు కొంతమంది అయితే, అపార్థం చేసుకునేవారు కొంతమంది అయితే, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళారు కొంతమంది అయితే, ఇక సేవకుల మీద బ్లేమ్స్ చేసేవారు కొంతమంది అయితే, సంఘాల్లో రాజకీయాలు చేసేవారు కొంతమంది అయితే, సంఘాలని చీల్చేవారు కొంతమంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం యావత్ ప్రపంచానికి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క గొర్రె ఏ విధంగా ఉందో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. నిజంగా నిన్ను, నీ జీవితాన్ని నడిపించే నాయకుడు ఎటువంటి వాడో నువ్వు గ్రహించాలి. ఆ నాయకుడు ప్రార్థనాపరుడా, దేవునితో నడిచేవాడా, దేవుని హృదయానుసారుడా అయితే ఆయన ద్వారా ఏది నీకు వాక్కు వచ్చినా నువ్వు గడగడగడుగుతూ వణుకుతూ రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ నాయకుడు ఆయన ఆధ్యాత్మికత లేని వ్యక్తి, లోకపరమైన వ్యక్తి, అతని ద్వారా ఏమీ ఉండదంటే ఆ నాయకత్వాన్ని గౌరవించమని నేను నీకు చెప్పలేను. కానీ తిరస్కరించకుండా నిన్నే దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి
నడిపించబడాలి. దేవుని బిడ్డలారా, అంత సూటిగా సమూయేలు విషయంలో అంత దేవుడు అంత క్లియర్గా, అంత సమర్పణ, అంత భక్తి సమూయేలులో ఉంది కాబట్టే తన హృదయాన్ని తెరుస్తున్నాడు. సౌలుని అభిషేకించిన వారు ఎవరండి? సమూయేలు. చక్కటి అభిషేకం ఇచ్చి రాజుగా నిర్ణయింపజేసిన వారు ఎవరు? అందుకని దేవుని ప్రవక్తలకి ఏ అభిషేకం ఉంటుందో తెలుసా? రాజులని అభిషేకించే అభిషేకం అండి దేవుని సేవకులకున్న అభిషేకం. అధికారులని అభిషేకించే అభిషేకం వారికి ఉన్నది. రాజులు నిర్ణయించేది, అధికారులు నిర్ణయించేది. ఒక వ్యక్తి నిలబడాలంటే దేవుని సేవకుల్లో నుంచి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా నిలబెడతాడు. ఎందుకంటే సౌలు మీద పోయబడిన అభిషేకం యొక్క ఆ నూనె సమూయేలు యొక్క చేతిలో నుండి వచ్చింది. ఎప్పుడైతే ఆయన సౌలు రాజుగా ఎన్నుకోబడ్డాడో ఎవరి మాట వినాలండి? రాజు అయినప్పటికీ కూడా నాయకుని మాట వినాలి, సేవకుని మాట వినాలి, ప్రవక్త మాట వినాలి. ప్రవక్త ఒక మాట చెప్తాడు, నేను నీకు ఒకటి చెప్తున్నాను, అమాలేకుల సైన్యంలో సర్వనాశనం చేసి రా, ఏది మిగల్చొద్దని సర్వశక్తుడైన దేవుడు సెలవిస్తున్నాడంటే ఏం చెప్తే అది చెయ్యాలా? ఎందుకంటే నువ్వు మామూలు వ్యక్తిగా ఉన్న నిన్ను రాజుగా అభిషేకించింది దైవజనుడు. దైవ సేవకుని ద్వారా నువ్వు ఒక మామూలు వ్యక్తిగా ఉన్న నిన్ను, ఒక మామూలు సాధారణమైన వ్యక్తిగా ఉన్న నిన్ను ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు తయారు కావటానికి ఎవరి ద్వారా జరిగిందంటే దైవ జనుడి ద్వారా. ఆ అభిషేకం నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు ఇది కూడా నువ్వేం చేసుకోవాలా? ఆ అనాయింటింగ్ నువ్వు రిసీవ్ చేసుకున్నావు, ఆ రాజాభిషేకాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నావు, అప్పటి నుంచి ప్రజలకు రాజుగా ఉన్నావు. ఆ మాటని గౌరవించిన నువ్వు అది చెయ్యొద్దు అంటే అది కూడా ఏం చేయాలి? గౌరవించాలి. కానీ ఇది చేశాడు, కానీ అది చేయలేకపోయాడండి. ఈ సందర్భాన్ని బట్టి మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల్లో నుండి ఏది చెయ్యమని వస్తే అది నువ్వు చేయాలి, ఏది చెయ్యొద్దంటే అది చేయకూడదు. ఎందుకంటే ఈ రెండు నిర్ణయించేది సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే. ఎవరి కోసం? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, తరతరాలుగా నీ కుటుంబం మీద ఉండే కృప కోసం తన సేవకుల్లో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే చిత్తము ప్రభువా అనాలి తప్ప నేనెందుకు చెయ్యాలి, నాకేమీ అవసరం. ఎందుకంటే మేలు పొందిన నీవు హెచ్చరిక పొందుటకు కూడా అర్హుడవి. ఏం పొందిన నువ్వు చెప్పండి? ఏ మేలు పొందావో, ఆ సేవకుని ద్వారా ఏ అభిషేకం అనుభవించావో, ఏ ఆశీర్వాదాలు అనుభవించావో, ఆయనలో నుంచి ఇది చెయ్యొద్దని హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒబే కావాలా, దానికి నువ్వు లోబడాలా. లేకపోతే సౌలు మీద ఉన్న కృప అలా వెళ్ళిపోయిందండి, అంతే. ఎంత మంచి కృప అండి సౌలు మీద, జస్ట్ ఆ గ్రేస్ అట్లా వెళ్ళిపోయింది అంతే. అందుకని కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, దేవుడు కృప కలిగినోడు, నాతో మాట్లాడాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన నెరవేరుస్తాడు. దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు దేవుడు తెలుసా? మనం ఒక మంచి విషయం చెప్పినప్పుడు వినాలి, మనకి నచ్చని విషయం కూడా దేవుడు చెయ్యొద్దని చెప్పినప్పుడు మనము వినాలి. ఈ రెండు కూడా మనం సీరియస్గా తీసుకొని లోబడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శాశ్వత కృపని దేవుడు మనకు దయచేస్తాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే చూడండి, నీ రాజ్యము ఎంత మంచి ప్రాఫెసీ ఉంటుందో తెలుసండి సౌలు మీద. నీ రాజ్యము స్థిరపడుతుంది, నీ రాజ్యము బలపడుతుంది. ఇది ఎవరు చెప్తారండి? సమూయేల్లో నుంచి దేవుడు చెప్తాడు ఈ మాట. స్థిరపడుతుంది, బలపడుతుంది, నీ రాజ్యము శాశ్వత కాలం ఉంటుందని చెప్పిన దేవుడు వెనక్కి తీసేసుకుంటాడు. ఆయన ఒకటే ఒక విషయం వెనక్కి తీసుకున్నాడండి. తన వాక్కుని తన సేవకుని ద్వారా పంపితే అది ఏం చేశాడంటే ఒకటి చెయ్యమంటే ఒకటి చేశాడు అంతే. కృప మన మీద ఎట్లా పోతుందో తెలుసా? మనం ఒకటి చెయ్యమంటే అదే మనము చెయ్యాలి. నీకు నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా, నీకు నచ్చే విధంగా ఉన్నా నచ్చకపోయినా, ఎందుకంటే నీకు నచ్చేవి ఎన్నో చేస్తాడు దేవుడు, నచ్చనివి కూడా కొన్ని చెప్తాడు దేవుడు. కానీ దానికి మనం ఏం కావాలా? ఒబే కావాలా. ఎందుకంటే మనము దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి దేవుని బిడ్డలమైతే ఖచ్చితంగా ఏమవుతాం? మనం ఒబే అవుతాం. అందుకని అంత శాశ్వతంగా ఉంటుందన్న నీ రాజ్యం వేరొకరు తీసుకోరన్నటువంటి ఆ ప్రాఫెసీ ఏమైపోతుందంటే అమాలేకుల సైన్యంలో నుంచి కొన్నిటిని ఏం చేస్తాడంటే దాచిపెడతాడు అంతే. కొన్ని ఎడ్లని
మంచి గొర్రెలను ఏం చేస్తాడు, సౌలు రాచి పెడతాడు. సమూయేలుకి ఏముంటుందంటే ప్రతిదీ కూడా నరికి పడేయాల, నువ్వేం ఉంచొద్దు అమాలేకీల్ది, మొత్తం కంప్లీట్గా ఎక్కడిదక్కడ సర్వనాశనం. అంత రోషంతో చెప్తాడు సమూయేలు, ఎందుకంటే అది దేవుని వాక్కు కాబట్టి. ఈయన అక్కడ నాశనం చేసి వచ్చేస్తే బాగుంటుంది కానీ కొన్నిటిని తెచ్చుకున్నాడు, వెనక పెట్టుకున్నాడు, ఇక ఎవరికీ తెలియదు అనుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. అయితే ఒకరోజు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, చిత్తం ప్రభువా అంటున్నాడు. అంటే మన ఇద్దరం అభిషేకించిన సౌలు మనల్ని మోసం, ఎంత బాధండి దేవునికి. అసలు ఆ సందర్భం ఆలోచిస్తే అక్కడనేమో ఏలి యాజకుని గురించి చెప్పాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరి గురించి చెప్తున్నాడు, సౌలు గురించి చెప్తున్నాడు. అంటే నిజంగా ఎవరైనా మోసం చేస్తే అంత పెద్ద దేవుడికి ఎవరు కావాలంటే తన హృదయానికి దగ్గరున్న మానవుడు కావాలా. అంత గొప్ప దేవుడు కదా, దేవదూతలు, సెరూబులు, ఓ పెద్ద పరివారం ఉంటుంది అక్కడ. అందరు లేరు ఆయనకి. భూమి మీద ఉన్న ఒక ప్రవక్త, ఒక మానవుడు కావాల్సి వచ్చింది. అయ్యో సౌలు ఏం చేశాడంటే మనం ఇచ్చిన ఆజ్ఞలని ఏం చేశాడు, వెనుక తీశాడు. కానీ నేను ఆయనని రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. అంతే. దేవుడు ఏమంటాడండి అంటే ఇంటర్నల్గా స్ట్రగుల్ అవుతుంటాడు దేవుడు. కానీ సమూయేలుకి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. దేవుడేమో ఏడిస్తే ప్రవక్తకి ఏమొస్తుంది, కోపం వస్తుంది. నీకు తెలుసా, దైవజనుడికి కోపం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చేసే పొరపాట్లుకి ఎవరు బాధపడుతుంటారంటే ఆయన బాధపడతా ఉంటాడు. రాత్రంతా చూడండి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము చదవండి ఒకసారి. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన నా ఆజ్ఞలను గనికొనకపోయాను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టినాడు. కోపం వస్తే ప్రార్థన చేస్తారా? ఆ హెచ్చరిక శరీరానుసారమైన హెచ్చరిక కాదు. ఇక్కడ దేవుడు కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపడుతుంటే ఈయన కోపం వచ్చట, కోపావేశుడై. కోపం వేరు, ఆవేశం రెండు కలిసిపోయినాయి. అంతేనా? కోపము, ఆవేశము. ఎంత ప్రేమ అండి దేవునికి, దేవుడు అంటే సమూయేలుకి. అసలు నా దేవుడు ఎంత బాధపడుతున్నాడు. నిజంగా మేమిద్దరం కలిసి ఈ వ్యక్తిని అభిషేకించాం, అసలు దేవుడు ఇంత బాధపడ్డం ఏంటా అని చెప్పి కోపావేశుడై రాత్రంతా మొరపెట్టాడంట. ఏమని మొరపెట్టాడంటే, మొరపెట్టుచు ఉండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొన రాగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారము వినెను. తరువాత సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా నీకు ఆశీర్వాదము కలుగు, యెహోవా ఆజ్ఞను మళ్ళీ ఏం చెప్తున్నాడండి, ఎంత డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడు అంటే, నీవు దేవుని సేవకుడు చేయబడితే బాగుపడ్డావు. ఆయనలో ఉన్న స్వస్థత, ఆయనలో ఉన్న అభిషేకం ఏం చేసింది, నీ ఇంటికి విడుదల ఇచ్చింది. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ద్వారా రాజ్యాభిషేకం పొందిన ఈయన ఆయన దగ్గర ఏమంటున్నాడంటే, యెహోవా వలన ఆశీర్వాదం. 13వ వచనం, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి. ఎంత చక్కగా, యెహోవా వలన నీకు ఆశీర్వాదము. ఎంత హైలీ స్పిరిచువాలిటీ అంటారు ఇదిగా. కొంతమంది హైలీగా బిహేవ్ చేస్తుంటారు సేవకుల దగ్గర. వాళ్ళ స్పిరిచువాలిటీ ఎట్లుంటుందంటే బ్లెస్సింగ్ అంటే యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును, నేను యెహోవా ఆజ్ఞను అంటే ఎంత ఎంత చీప్గా మాట్లాడుతున్నాడు దైవ సేవకుని. అంటే ఏం తెలియదు దీనికి, పాపం అనుకుంటున్నాడు ఆయన. ఏమీ పిల్లి ఏం చేస్తుందండి, పాలు తాగుతుంది కానీ చూడండి, కానీ దాని మూతికి ఏముంటుంది చెప్పండి. పిల్లి పాలు తాగి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది కానీ దాని మూతికుండే మరకపోద్దా, పోదు. పాలు తాగారని గుర్తించలేము, అంతగానో గుర్తించగలుగుతాం. నీవు దేవుని సేవకుని ద్వారా బాగుపడిన నీ బ్రతుకు, దేవుని సేవకుని ద్వారా నీ జీవితానికి విడుదల పొందుతున్న నువ్వు దేవుని సేవకుని దగ్గరే నువ్వు నటించగలుగుతావా? అది ఎక్కడి నుండి వచ్చింది నీకు అభిషేకం? అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు, డైరెక్ట్గా లూసిఫర్ దగ్గర నుండి వచ్చింది. అది
అర్థమవుతుందా? నటన వద్దు మనకి. ఎవరి దగ్గర అంటే సేవకుల దగ్గర. ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుని ప్రజలకు కూడా చెప్తున్నా, దేవుని సేవకుని దగ్గర నువ్వు నటిస్తే నీ జీవితాన్ని ఏం చేసుకుంటావంటే నువ్వు పతనం చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు పతనం చేసుకుంటున్నావు, అంతే. నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకుంటున్నావు. ఎందుకంటే దేవుని సేవకుని వలన నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవుని సేవకుడు ప్రార్థనని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. దేవుడు సేవకుడు దేవుని పక్షంలో నీ కుటుంబం గురించి వేళ చెల్లించినందుకు ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు. ఈ రోజుల్లో మంచి విషయాలు నేర్చుకోవాల్సిన సంఘం దేవుని సేవకులను మంచి నేర్చుకుంటూ మరలా ఏమవుతుందంటే లోక సంబంధమైనటువంటి అట్రాక్షన్ సంఘములోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మీకు శ్రమ అని చెప్తుంది బైబిల్. ఎందుకంటే నీవు యెహోవా వలన ఆశీర్వాదం నొందుదుగాక. నేనేం చేశాను? దేవుని ఆజ్ఞను. అసలు నిజంగా సమూయేలుతో దేవుడు ఉన్నాడని సౌలు గుర్తిస్తే ఏం చెప్పాలి తెలుసా? అయ్యా నువ్వు చెప్పావు, నేను చెయ్యలేదయ్యా, పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది అని 2 చెంపలు వేసుకొని అప్పుడే ఏమో నాకు డౌట్ వస్తుంది, దేవుడు ఆల్రెడీ నీకు బయలుపరచుండొచ్చు, అయినప్పటికీ నేను దేవుని క్షమాపణ అడగమని నీ మీద పడుతున్నా అంటే అక్కడతో దావీదు బయటికి వచ్చేవాడు కాదు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. నువ్వు కూర్చుండుట, లేచుట, నీ పడక, నీ నడక, నీ సర్వం ఎవరికి తెలుసు అంటే చెప్పండి. ఎందుకండి యాక్టింగ్స్ మనకి? ఈ డ్రామా చేశాడు ఎవరైనా? సౌలు అండి. పాపం అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేది. అయ్యో, నన్ను రాజుగా అభిషేకించిన ప్రవక్త, దేవుడు నన్ను రాజుగా అభిషేకించమని ఆయనకి చెప్పాడు. నేను చేసిన పొరపాటు కూడా ఆయనకి చెప్తాడనే భయం ఉందా? ఈ ప్రోగ్రాం చూస్తున్న వారికి సౌలులాగా నీ జీవితాన్ని పతనం చేసుకోవడం దేవుని చిత్తం కాదు. నీకోసం మధ్యవర్తిగా ఒక సేవకుని దేవుడు పెట్టి నీ మంచిని చెడుని నీ జీవితాన్ని సరిచేస్తున్నప్పుడు ఆ మధ్యవర్తి ప్రకటిస్తున్న మాటలకి లోబడి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చి సేవకునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత నీకు ఇచ్చినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నీ సంఘములో నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా దేవుని నిన్ను ఎట్లా నిలబెడతాడంటే శాశ్వతమైన కృపకి, దావీదుకు చూపిన కృపని దేవుడు నీకు చూపుతాడు. అందరం లేచి నిలబడదాం. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని సరిచేస్తున్నప్పుడు తన ఇర్మియాలో నుంచి యూదావార్లారా అని వాక్కు వెళ్ళినప్పుడు, సమూయేలు నుంచి సౌలుకి వాక్కు వెళ్ళినప్పుడు కానీ వారు లోబడలేకపోయారు సౌలు. కానీ ఈరోజు నీ తలంపులను మార్చుకో. ఈరోజు వరకు మరొకరి మీద వేయటం కాదు, నీ తప్పును నువ్వు దిద్దుకో, నీ లైఫ్ నువ్వు సరి చేసుకో. నీకు మధ్యవర్తి ఉన్నాడా? నీకోసం ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడా? నువ్వు ఒక కాపరి కింద ఉన్నావా? మధ్యవర్తి మాటలు నమ్ముతున్నావా? మధ్యవర్తి దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? నీ కుటుంబంలో, నీ సంఘములో నీ జీవితం ఎట్లుంటుందో ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతుండగా నువ్వు ఒక క్షమాపణ అడుగు. శాశ్వత కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ మీదున్న శాపము, తెగులు, రోగము, బంధకాలు, ఆ యొక్క అసమాధానం వెళ్ళిపోబోతుంది. ఈరోజు దేవుడిని నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ ఇప్పుడే ప్రోగ్రాం చూసిన బిడ్డలను తాకయ్యా. అయ్యా, మధ్యవర్తులుగా మాకు సేవకులు ఉంటే మేము బాగుపడతామయ్యా. వారి మాట విని వారికి లోబడే మనస్సు నీ ప్రియ బిడ్డలకు దయచేయండి నాయన. దైవ సేవకులకి వారికి ఎక్కడైనా అపార్థం చేసుకునే ఆత్మ ఉంటే ఇప్పుడే అది గద్దిస్తూ సమాధాన ఆత్మ ఇరువురికి దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నీ బిడ్డల రోగాలతో నాయన, వ్యాధులతో ప్రభా, సమస్యలతో, కోర్ట్ కేసెస్తో, అప్పులతో ప్రభా, అంతేకాకుండా గర్భఫలము లేకుండా, అనేక రీతిలుగా వివాహాలు కాకుండా ఇతరితర సమస్యలతో ఉంటే వారు ఇప్పుడే నీ సన్నిధిలో వారి దోషములను, తప్పులను ఒప్పుకుంటుండగా వారిని క్షమించి వారికి విడుదల దయచే ప్రభా. వారిని లేవనెత్తయ్యా, సమృద్ధి అని కృప దయచే. దావీదుకు చూసిన శాశ్వత కృప వారి మీద కృమ్మరించి వారిని దీవించి లేవనెత్తి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
మరి ఈ బాబు నారాయణకేడు మొత్తము పక్షవాతం లాగా వచ్చేసి కాలు చేయబడిపోయి ప్లేన్ గడ్డగట్టి మొత్తం బాడీలాగా అయిపోయినరు. అయితే మేము హైదరాబాద్లో ఉంటాం, మా దగ్గర తీసుకొస్తే మేము మల్రెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్తే బాడీని అనవసరంగా ఎందుకు తెచ్చిర్రమ్మా, కొంచెం ఊపిరి ఉన్నదని చెప్పిండు. మరి ఆ రోజు సాయంకాలము మరి ఇక్కడికి వచ్చి మేము బాబుకి అక్కడ జాయిన్ చేసి ఇక్కడికి వచ్చి ప్రేయర్ ఆయిల్ ఖర్చుపు తీసుకొని బాబు ప్రాబ్లం అంతా చిట్టిలో రాసిచ్చి మరి అమ్మగారు వాళ్ళకి ఇచ్చేసినప్పుడు మేము తిరిగి ఆ ప్రార్థన నూనె ఖర్చుపు తీసుకెళ్ళి బాబుకి వేసిన వెంటనే మరి దేవుడు మంచి కంటి చూపునిచ్చి మాట్లాడటకు దేవుడు సహాయం చేసిండు. దేవుడు చేసిన మేలుకి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అదేలాగుంటా మరి మళ్ళీ నెక్స్ట్ సండే ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు దేవుడు మరి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిండ్రు, మేము ఎత్తుకొని వచ్చినాము. మరి ఇప్పుడు తిరిగి తను నడిచొచ్చిండు. మరి వారమంతా ప్రార్థనను అప్లై చేసినాము. దేవుడు గొప్ప మేలు చేసిన దేవునికి, దైవజనునికి, దైవజనరాలకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది, ఇంతవరకు పిల్లలు లేరు అనమాట. సెకండ్ యానివర్సరీ ప్రేయర్కి వచ్చి అయ్యగారి చేత అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకున్నాము. ఆయిల్తో ప్రేయర్ ఆయిల్తో ప్రేయర్ చేయించుకొని విశ్వాసంతో హాస్పిటల్కి వెళ్ళి నెక్స్ట్ డేస్ చెకప్ చేసుకున్నాం అనమాట. నా భార్య కన్సీవ్ అయింది, తనకి ఇప్పుడు 4th month అనమాట. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నాకు చాలా ఇయర్స్ నుంచి స్కిన్ ఎలర్జీ ఉండేది. మరి బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత ప్రేయర్ రాసుకున్న తర్వాత అది తగ్గింది. అందుకు దేవునికి స్తోత్రం. అయితే నాకు 2 years నుండి లెఫ్ట్ కిడ్నీలో పెయిన్ వచ్చేది ఫుల్గా. నైట్ టైంలో నిద్ర కూడా ఉండకపోయేది కాదు అసలు. నేను ఎవరికి చెప్పుకోలేదు, మా ఫ్యామిలీకి కూడా చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్తే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పలేదు. లాస్ట్ వీక్ ప్రవీణ్ అన్న ప్రార్థన చేసినప్పుడు ఆ పెయిన్ అంతా అప్పుడే వెళ్ళిపోయింది. అసలు లాస్ట్ వీక్ నుండి అసలు 2 years నుండి నేను లాస్ట్ వీక్ నుండి ఈ రోజు వరకు హ్యాపీగా నిద్రపోతున్నాను. అసలు పెయిన్ అంతా పోయింది. అసలు సడన్లీ ఏమైందంటే నాకు నా హస్బెండ్కి 5 months నుంచి గొడవలు అవుతున్నాయండి. అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఇదవుతే డైవర్స్ వరకు వచ్చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మా ఇంట్లో 2 o'clock కరెంట్ పోయిందండి. లైవ్ ప్రేయర్ వస్తుంది, అది లాస్ట్ వీక్లో లైవ్ ప్రేయర్ వచ్చే ముందు ఏమైందంటే నేను పడుకొని ఉన్నాను. 2 o'clock పోయిన కరెంట్ ఎగ్జాక్ట్లీ 4 o'clock వచ్చింది. ఆ 4 o'clock రాగానే పాస్టర్ ప్రవీణ్ గారు నాతోటే మాట్లాడుతున్నారండి. అమ్మా నువ్వు సిస్టర్ మీరు మంచం మీద కూర్చొని ఏడుస్తున్నారు, మీ భర్త నీ దగ్గర లేరు, ఇప్పుడు అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, నువ్వు మీ ఇంట్లో ఉన్నావమ్మా, ఆఖరికి నీకు డైవర్స్ వరకు వచ్చేసింది, సిస్టర్ మీరు బాధపడకండి, ఇప్పుడే మీరు నాకు కాల్ చేయండి, మీ హస్బెండ్ నీ దగ్గర రాబోతున్నాడు, నెక్స్ట్ లైఫ్లో మీరిద్దరు కలవబోతున్నారు అని నాకు సాక్ష్యం ఇచ్చాడండి. ఇవాళ నాది లాస్ట్ డే ఉండే, విడిపోవాల్సిన డే ఉండే, కానీ మా హస్బెండ్ మా అత్తమ్మ వాళ్ళు వచ్చి మా మమ్మీకి ఏమని ప్రామిస్ చేశారంటే మీ కూతురుని మేము తీసుకెళ్ళిపోతాము, మా దగ్గర పెట్టుకుంటాము, ఎటువంటి ప్రాబ్లం అయినా రెస్పాన్సిబిలిటీ మాదే అని చెప్పారండి. పాస్టర్ ప్రవీణ్ గారు, శారన్ మేడం మా కోసం ప్రేయర్ చేసి ఇంతవరకు నేను తీసుకొచ్చారండి. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ. బాబుకి లాస్ట్ ఇయర్ November 7th కరెంట్ షాక్ కొట్టింది. అయితే చేతులను ఇక్కడ బాగా కాలిపోయినాయి. అయితే అప్పుడు మాకు చెప్పారు మందిరానికి వెళ్ళండి అని. తర్వాత విజయవాడలో మేడం గారు కండక్ట్ చేసిన మీటింగ్కి వచ్చాము. వచ్చిన తర్వాత ప్రేయర్ ఆయిల్ తీసుకున్నాము. బాబుకి ఇక్కడ నిమ్స్లో చూపించాము. చేతులు లెప్రసీ వచ్చినట్టు గోల్డ్ అన్నీ తెగిపోయి అన్నీ చిన్నవి అయిపోయి అన్నీ ముక్కలు అయిపోయినాయి. నిమ్స్కి వచ్చి మేము చూపిస్తే హోప్లెస్ అని చెప్పారు, ఇంకా చేతులు రావని చెప్పారు. అయితే మేము మీటింగ్కి వచ్చినప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ రోజు రాస్తా ఇక్కడంతా ఉన్నాము. తర్వాత బాబుకి మళ్ళీ నిమ్స్కి వచ్చి మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేసిన తర్వాత నిమ్స్కి వచ్చి మళ్ళీ చూపించిన తర్వాత డాక్టర్ గారు అన్నారు ఏళ్ళు వచ్చేస్తే మీరేం భయపడక్కర్లేదన్నారు. ఇది కూడా మళ్ళీ బాబు దగ్గర కాలి దగ్గర చర్మం తీసి ఇక్కడ అతికిచ్చారు. ఇక్కడ కూడా ప్రేయర్ ఆయిల్ రాస్తాము. అయితే బాబుకు విపరీతమైన దురద ఉండేది. అసలు దురద వచ్చినప్పుడు అల్లాడిపోయేవాడు. మళ్ళీ ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి మళ్ళీ బాగా ప్రేయర్ చేసిన తర్వాత అక్కడ దురద తగ్గింది. జాన్ అండి, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. కరీంనగర్లో నేను ఇంజనీరింగ్ చేసే రోజులలో నాకు భయంకరమైన అలవాట్లు ఉండేవి. స్మోకింగ్ చేసేవాడిని, డ్రింకింగ్ చేసేవాడిని.
ఒకనొక సిచ్యువేషన్లో నేను డ్రింక్ చేస్తే ఈవినింగ్ 6 o'clock టు మార్నింగ్ 6 o'clock వరకు మా ఫ్రెండ్స్తో తాగి తిరగడం, గొడవలు పడడం, అలాంటి లైఫ్ని నేను లీడ్ చేసేవాడిని. బ్రదర్ ఇచ్చే సందేశాల ద్వారా దేవునికి మహిమ కలిగిన జీవితం ఎలా జీవించాలి, దేవుని ఆజ్ఞలు పాటించడం, దేవుడును నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా దేవుడు బాధపడడం, అలాంటి విషయాలు నాతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బ్రదర్తో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించేది. October 28ని నేను డిసైడ్ అయిపోయాను మారు మనసు పొందాలని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 year అవుతుంది. నేను ఈవెన్ ఆల్కహాల్ బాటిల్ కానీ స్మోక్ చేయడం కానీ చేయట్లేదు. 1 year అవుతుందండి నేను అన్నీ మానేసి. ఈ రక్షణను ఇలానే కాదు కానీ నేను ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒకరిని కొత్త వారిని తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ నేనంటే పడని వాళ్ళతో కూడా నేను దేవుడు అంటే ఏంటి, దేవుని వాక్యం ఏంటంటే వాళ్ళు ఇష్టం లేకపోయినా వాళ్ళని కూర్చోబెట్టి మరీ చెప్పడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు నేను సిగరెట్లు స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, నా చేతిలో ఆల్కహాల్ బాటిల్స్ ఉండేవి. ఇప్పుడు నా చేతిలో బైబిల్ పట్టుకొని నేను ఉన్నప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారనమాట. ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను అంటే అది దేవుడు చేసిన కార్యమే అండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న సాక్ష్యం కాదండి, ఇది చాలా పెద్ద సాక్ష్యం. అవునా కదా? చాలా మంది అనుకుంటారు ఒక క్యాన్సర్ హీల్ కావడం కన్నా, ఒక డెడ్ బాడీ రైజ్ కావడం కన్నా, ఒక పాపి దేవుని వాక్యం విని తన జీవితాన్ని మార్చుకోవటం నిజమైన ఉజ్జీవం. దేవుని బిడ్డలారా చూడండి, అది రియల్గా. ఎందుకంటే ఒక పాపి ఈ భూమి మీద మారు మనసు పొందితేనంటండి తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పిస్తే పరలోకం విందు చేసుకుంటా ఉంటుందట. ఎంత సంతోషం ఉంటుందండి నిజంగా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో